సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు అమ్మకాలు రికార్డులు బద్దలు కొట్టాయి. 2025లో ఏకంగా 13.5 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. అయితే ఈ అమ్మకాలు ఎందుకు పెరిగాయి? కేవలం భక్తుల రద్దీ వల్లేనా? కాదు, అసలు కారణం వేరే ఉంది. ఆ కారణమే లడ్డు నాణ్యతలో, దాని రుచిలో వచ్చిన విప్లవాత్మక మార్పు. ఒకప్పుడు కల్తీ నెయ్యి ఆరోపణలతో విమర్శల పాలైన లడ్డూ ప్రసాదం ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో, అద్భుతమైన రుచితో భక్తుల మనసు దోచుకుంటోంది. పాలన మారింది, పద్ధతి మారింది. స్వామివారి ప్రసాదంలో నాణ్యత విషయంలో రాజీ పడద్దన్న ప్రభుత్వ కఠిన ఆదేశాలతో టీటీడీ ఇప్పుడు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తోంది. నాణ్యత పెరిగింది, రుచి అదిరింది. అందుకే భక్తుల నమ్మకం రెట్టింపైంది. ఆ పెరిగిన నమ్మకమే ఇప్పుడు ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు కారణమైంది. మరి ఈ మార్పు ఎలా సాధ్యమైంది తెలుసుకుందాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సునీల్, నిజంగా రికార్డు స్థాయిలో అంటే 2025లో లడ్డు అమ్మకాలు జరగడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన నాణ్యతే కారణమంటారా? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రశస్తం పెరిగిపోవడం, ముఖ్యంగా లడ్డు అధికంగా సేల్స్ అవడం, అంటే గత 2024 పోల్చుకుంటే 2025లో శ్రీవారి లడ్డు 10% అధికంగా లడ్డు విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా గతంలో ఏదైతే 2024 12,15,00,000 లడ్డూలు సేల్స్ అవుతే, మరోవైపు ఏదైతే ఈ 2025లో 13.52 లక్షల లడ్డూలు అయితే సేల్స్ అయ్యాయని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 1,37,00,000 అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికంగా లడ్డూలు విక్రయం జరిగింది. అంటే ముఖ్యంగా స్వామివారి లడ్డూలు రోజుకి అదనంగా బఫర్ స్టాకు 8 నుంచి 10 లక్షల స్టాకు ఉంచుతోంది టీటీడీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే రోజుకి 4,50,000 లడ్డూలు ప్రతిరోజు తయారు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో పోల్చుకున్నట్లయితే లడ్డు నాణ్యత అస్సలు ఉండేది కాదు. ప్రధానంగా లడ్డు చూసామంటే కేవలం అందులో ఒక కలకండ మాత్రమే ఎక్కువగా కనపడేది. ఆ బూందీలు దాంట్లో కనీసం జీడిపప్పు అనేది కనపడేది కాదు, కనీసం కిస్మిస్ కావచ్చు, ఏది అక్కడ కనపడేదే కాదు. ముఖ్యంగా టేస్ట్ కూడా పూర్తిగా లేకుండా పోవడంతో గతంలో భక్తులు ఎవరు కనీసం ఆ లడ్డూను పూర్తి స్థాయిలో కూడా తినలేని పరిస్థితి అయితే ఉంది. అంటే ఈసారి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యి మారింది. ప్రధానంగా గతంలో రసాయనాలు కలిపినటువంటి నెయ్యి వాడడమే ప్రధానంగా ఏదైతే ఈ లడ్డు నాణ్యత అయితే పూర్తిగా కోల్పోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం రావడం, ఏదైతే ఈ లడ్డూలో ప్రధానంగా మొదటి నిర్ణయం, అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు టీటీడీ పూర్తిగా మొదటి నిర్ణయం టీటీడీకి సంబంధించి తీసుకోవడం, ప్రధానంగా ఏదైతే ఈ నందిని నెయ్యి వాడడం, ఎక్కువ రేటు ఉన్నప్పటికీ నందిని నెయ్యి తీసుకోవడంతోనే లడ్డూలో ఏదైతే టేస్ట్ పూర్తి స్థాయిలో మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతం కంటే లడ్డు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి భక్తులు కూడా దానిపై కొనియాడుతున్నారు. ప్రధానంగా భక్తులు దాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎక్కువ లడ్డూలు కూడా సేల్ అయ్యే పరిస్థితి లేదు, కానీ ఈసారి లడ్డూలు భారీ స్థాయిలో కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెల 27వ తేదీ సుమారు 5,13,000 లడ్డూలు ఏదైతే టీటీడీ దగ్గర భక్తులు కొనుగోలు చేశారంటే ఇదే రికార్డ్ అని చెప్పేసి టీటీడీ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు స్వామివారి లడ్డూని భారీగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ లడ్డూ టేస్ట్ మారిపోవడం, ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి లడ్డూలో ప్రధానంగా జీడిపప్పే ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు భక్తులు. మరోవైపు వాసన, అంటే లడ్డు పట్టుకుంటే సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం ఆ నెయ్యి వాసనతో గుమాలిస్తోందని చెప్పేసి ఆ భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎంతో నాశనం చేశారు, గత ప్రభుత్వం చాలా నాశనం చేసింది టీటీడీకి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా ఏదైతే లడ్డు నాణ్యతని పూర్తిగా పోగొట్టారని చెప్పేసి గతంలో ఏదైతే భక్తులు కూడా ఆరోపణలు చేశారు. గతంలో చాలా వరకు భక్తులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు ఈ లడ్డు గురించి చాలా ఇష్యూ జరిగిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి టీటీడీ విప్లవాత్మక నిర్ణయాలతో ఏదైతే ఈ లడ్డు పూర్తిగా నాణ్యత పెరిగిందని చెప్పొచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.